हाय हेलो फ्रेंड्स, ये गंडीपेट बैलून शूट्स, एयर बैलून्स। आज जल्दी निकल गए। హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ఇవాళ డేట్ వచ్చేసి 18 జనవరి సండే. అయితే మనకు ఇవాళ బాన్సోడకి అయితే కిరాయి ఉందన్న. అయితే పికప్ వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి ఉంది, రన్నింగ్లోనే ఉన్న. కస్టమర్ కూడా ఉన్నాడు. మనకు బుకింగ్ కూడా ఎంజీబీఎస్ పడింది. డెస్టినేషన్ పెట్టిన ఎంజీబీఎస్ అని ఒక 30 మినిట్స్ ముందైతే పెట్టేసిన. అయితే ఎంజీబీఎస్ పడింది. అక్కడ నుంచే మళ్ళీ పికప్ ఉంది బాన్సోడకి. మనకు డ్రాప్ అక్కడ నుంచి పిక్ చేసుకొని బాన్సోడకి డ్రాప్ చేయాలి. అమౌంట్ వచ్చేసి 4000. నెక్స్ట్ ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ డ్రాప్. కస్టమర్ ఉన్నారు కార్లోని, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. బ్లాగింగ్ చేస్తా సార్ అంటే సరే చేసుకో అని చెప్పిండు, ట్రాఫిక్ లేదని. అయితే అమౌంట్ వచ్చేసి ఇది 375 రూపీస్, చాలా తక్కువ అమౌంట్ ఇస్తుండు. 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, 22 కిలోమీటర్స్. అయితే వెళ్తున్నా, 30 మినిట్స్లో చేరుకుంటాం అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి పిక్ చేసుకొని బాన్సోడకి అయితే వెళ్తా. డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతా అక్కడ నుంచి. ఇవాళ టార్గెట్ వచ్చేసి అయిపోతుంది ఫినిష్. రెండే ట్రిప్లలో ఒకటి ఇట్లా లక్ ఉంటుంది. అంటే మనం వెళ్ళే ప్లేస్కి బుకింగ్ దొరకాలంటే డెస్టినేషన్లో మన వెళ్ళే ఏరియా, నేను ఎంజీబీఎస్ అయితే పెట్టా, బుకింగ్ అయితే పడింది, తీసేసుకొని వెళ్తున్నా. మీకు ఎయిర్పోర్ట్ నుంచి ఏదైనా కిరాయి ఉందనుకోండి, శంషాబాద్ అని పెడితే ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తుంది. మీ డెస్టినేషన్ 2-3 టైమ్స్ ఇస్తాడు. అట్లా పెట్టుకొని మీరు ఆ లొకేషన్కి పక్కా ఇస్తాడు. అట్లా పెడితే మీరు సెట్స్లో పోయి లొకేషన్ పెట్టారనుకోండి, ఊబర్లో కన్ఫామ్గా ఇచ్చేస్తాడు బుకింగ్. ప్రస్తుతానికైతే లంగరోజులో ఉన్నా, వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మొత్తం మీకు ట్రిప్ మొత్తం వీడియో చూపిస్తా. బాన్సోడ వెళ్ళిన దాకా ఎంత టోల్ గేట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది మొత్తం. ఇది కూడా ట్రిప్ డీటెయిల్స్ ఇస్తా, ఎంజీబీఎస్ డ్రాప్ది. హాయ్ హలో అన్న. అయితే ఇక్కడ ఎంజీబీఎస్ అయితే వచ్చేసిన. కస్టమర్ అయితే అక్కడనే దిగిపోయిండు. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి దగ్గర అయితే అంటే బ్యాక్ గేట్ వెళ్ళాలంటే వెళ్ళిపోయిండు. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. అయితే ఇక్కడ కూడా టోల్ కట్ చేస్తున్నారు అన్న. గంటకు హాఫ్ అన్ అవర్కి 10 రూపీస్ అంట, గంటకు 20 రూపాయలు అంట. మంచిగా ఉన్నది ఇలాదే, డబ్బులు మంచిగా కట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆగుదాము మెయిన్ గేట్ దగ్గర. వెనక వచ్చి ఆగిండు ఇక్కడ. సరే ఇక్కడైతే ఆగుదాము, కాల్ చేద్దాం కస్టమర్కి. ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ కూడా 1 అవర్కి 20 రూపీస్, 2 అవర్స్కి 40 సంథింగ్ కట్ చేసుకుంటున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది ఇది. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే మనకైతే ఇక్కడ బాన్సోడలో ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. డ్రాప్ బాన్సోడకి వచ్చిన. అక్కడ మన ఎంజీబీఎస్ నుంచి అయితే ఇక్కడికి బాన్సోడకు 8:30 నుంచి స్టార్ట్ అయినా. అయితే సిటీ లోపల నుంచి తీసుకోపోయినా మనకు, ఎందుకంటే అమౌంట్ టోల్ది ఇక్కడ సైడ్ది అప్ అండ్ డౌన్ ఇస్తున్నారు, ఓఆర్ఆర్ ఇవ్వని చెప్పిన. అందుకే డైరెక్ట్గా అయితే వచ్చేసిన వయా మన ఏమంటారు సిటీ లోపల నుంచి గచ్చిబౌలి, ఎంజీబీఎస్, నాంపల్లి, అక్కడ నుంచి లకడీకపుల్ నుంచి మేదీపట్నం, టోలీ చౌకీ, షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కేసి చక్కగా గచ్చిబౌలి నుంచి లింగంపల్లి బిహెచ్ఎల్, దాని తర్వాత బిరంగూడెం, పడాంజరు, ఓల్డ్ ముంబై హైవే కంటిన్యూ చేసుకుంటా చక్కగా వచ్చేసిన. ఎక్కడికంటే మన
సంగారెడ్డి కంటే ముందు బైపాస్ వస్తుంది. అయితే వయా సంగారెడ్డి నుంచి అయితే వెళ్ళిన అక్కడ మనకు సిఎన్జి జోగిపేటలో అయితే నింపించుకున్నా. మధ్యలో అయితే టోల్ ఒకటి టచ్ అయింది మనకు 135 రూపీస్, అప్ అండ్ డౌన్ అంటే 200. అయితే గ్యాస్ నింపేసుకొని స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి అయితే వచ్చిన 8:32, ఇప్పుడు 11:30 అవుతుంది. టైం చూపిస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 11:35 అవుతుంది. చూడండి బాన్సోడ్ అయితే వచ్చేసిన. అయితే ఇప్పుడు ఈరోజు యూనిఫామ్ అయితే వేసుకున్నా. మధ్యలో శంకరంపేట దగ్గర కొల్లాపల్లి అని టోల్ ప్లాజా ఉంది, అది ఆఫ్ అయిపోయింది. అక్కడ చాలన్లు అయితే వేస్తున్నారు, అంటే చాలన్ ఉంటే కట్టిస్తున్నారు. ప్లస్ యూనిఫామ్ లేకపోతే ఇంతకుముందు నాకు నిజాం సాగర్లో కూడా చాలన్ కొట్టారు 235 అట్లా. అందుకే యూనిఫామ్ వేసుకున్నా ఇవాళ. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చక్కగా పోయి ఫస్ట్ ఒక వెహికల్ అయితే కొద్దిగా మామూలుగా వాషింగ్ చేయించుకుంటా. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఒక పని అయిపోతుంది వాషింగ్ చేయించుకుంటే. ఇది ఉన్నది మన ఊరు చిన్నది, మరి ఇక్కడ చూడొచ్చు సిగ్నల్స్ కూడా ఉన్నాయి. సిగ్నల్ ఉంది అక్కడ ముంగట కనిపిస్తుంది కదా. అయితే 3700 మనం మాట్లాడుకున్న అమౌంట్ ప్లస్ 300 టోల్ 37 ప్లస్ 300 మర్చిపోయినా చెప్పడం క్లియర్గా. అయితే 300 అయితే ఇచ్చిండు నాకైతే టోల్ అమౌంట్. నేను 200 అనుకున్నా, మర్చిపోయినా. టోటల్ 4000 అయింది. అందులో మనకు టోల్ ఖర్చు అప్ అండ్ డౌన్ అంటే 200 ఖర్చు అవుతుంది, 3800 మిగిలినట్టు. అందులో గ్యాస్ వచ్చేసి పొద్దున నిన్నటి గ్యాస్ సగం ఉండే వేసుకున్నప్పుడు, అంటే ఒక ఫుల్ ట్యాంక్ గ్యాస్ అయితే ఫినిష్ అయింది ఇప్పటిదాకా. 600 గ్యాస్ అయితే ఫినిష్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 600 రూపీస్ గ్యాస్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది అన్న. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తాం కదా, ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. ఇది వెళ్ళిపోతుంది, సిటీలోకి అయితే వెళ్ళిపోతుంది. మనకు మామూలుగా అయితే అప్ అండ్ డౌన్ బాన్సోడకి 1000 అయితే అవుతుంది. 1000 అంటే టోల్ అమౌంట్ అయితే మనం రిమూవ్ తీసేసినాం, అందులో యాడ్ అయిపోయినాయి. అయితే మనకు దగ్గర 2800 అయితే మిగులుతాయి. మంచిగా ఉంది డ్రాప్, అంటే చేంజ్ ఉండడం వల్ల. ఇక్కడ కూడా ఫిట్ చేసిండ్రు సిగ్నల్స్. ఇది మన ఓల్డ్ స్పీకర్స్ ఇక్కడ, అంటే నా రైట్ సైడ్లో పోయింది అక్కడి రైట్ సైడ్లో. ఇంతకుముందు మన తెలంగాణ ఎక్స్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మా ఊరు నుంచి బాన్సోడ. చాలామందికి అయితే బాన్సోడ అయితే తెలీదు. బాన్సోడ ఎట్లా తెలియదు అంటే ఇది కామారెడ్డి డిస్టిక్ కింద, ఇంతకుముందు అయితే నిజామాబాద్ డిస్టిక్ కింద ఉండేది, ఇప్పుడు కామారెడ్డి. అయితే మా దోస్తు దగ్గరికి అయితే వెళ్దామని చూస్తున్నా. ఇక్కడైతే ఏంటంటే ఊర్లో రాంగ్ రోడ్ కొట్టాల్సిందే, లేకపోతే లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది యూటర్న్ కోసం. వెళ్ళేసి అయితే చూద్దాము. నాకైతే డౌట్ అనిపిస్తుంది, షాప్ అయితే క్లోజ్ ఉన్నట్టుంది. కార్ వాషింగ్ అయితే క్లోజ్ ఉంది, ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇవాళ కాల్ చేసుకొని అయితే అడుగుతా ఒకసారి.